ఆయన ఎక్కడుంటాడో అక్కడ పండగ ఉంటుంది. ఆయన ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అక్కడ అందరి మనసులు వెలితైపోతాయి. ఎందుకనంటే ఆయనకున్నటువంటి ఈశ్వర విభూతి, ఆయనకున్న భక్తి అటువంటిది. ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, బ్రహ్మర్షి. అందుకే మిథిలానగరంలో జరుగుతున్నటువంటి యజ్ఞం చూడడానికి నేను వెళుతున్నాను అంటే రామలక్ష్మణులు కూడా ఆయన వెంట బయలుదేరారు. అందరూ కలిసి మిథిలానగరాన్ని చేరారు. విశ్వామిత్రుడి వెంట ఎందరో శిష్యులు బయలుదేరి వెళ్ళారు. జనక మహారాజు గారు విశ్వామిత్రుడికి స్వాగతం చెప్పాడు. భగవన్ స్వాగతం తేస్తూ కిం కరోతి తమామఠ అంటాడు. ఎంత గొప్పగా మాట్లాడతారో నిజంగా. రామాయణంలో మాట్లాడే తీరు చూస్తే ముచ్చటేస్తుంది. నేను నీకు పాద్యం ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి అనరు. అసలు గురువుగారు వచ్చినప్పుడు ప్రవర్తించవలసినటువంటి తీరు రామాయణం చదువుకుని నేర్చుకోవాలి. నీకిష్టమైంది గురువుగారి చేత బలవంతంగా చేయించకూడదు. గురువుగారికి అప్పటికి ఏది సౌకర్యమో అడిగి చెయ్యాలి. అది గురువుగారి హృదయం తెలుసుకో ప్రవర్తించడం అంటే. అంతేకాని నీకిష్టమైందని గురువుగారు ఏమైపోయినా నువ్వు చెయ్యి అనకూడదు. అది ధూర్తతనం. అలా ప్రవర్తించకూడదు ఎప్పుడు శిష్యులు అనిపించుకున్న వాళ్ళు. అందుకే భగవన్ స్వాగతం తేస్తూ ఎంత అద్భుతంగా పిలుస్తాడు. భగవన్ అంటే బ్రహ్మము తెలిసిన్నవాడు బ్రహ్మమవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఓ బ్రహ్మము నెరిగినవాడా, హే భగవన్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. సమస్త కాలముల యందు పూజనీయుడా, నాకన్నా అన్ని రెట్లుగా కూడా అధికుడైన వాడా, నాకు మార్గదర్శనం చేయించగలిగినటువంటి వాడా, హే భగవన్ స్వాగతం తీస్తూ నీకు నేను స్వాగతం పలుకుతున్నాను. నేను ఏమని స్వాగతం చెప్పగలను నీకు? నీ యొక్క రూపం ఇటువంటిది, నీ వైభవం ఇటువంటిది, నువ్వు నిత్యతృప్తుడవు. అటువంటి నీకు నేను స్వాగతం ఏమని పలకను? రండి అనడానికి రమ్మంటే వచ్చేవాడివి కాదు నువ్వు. నువ్వు రావాలనుకున్నావు కాబట్టి వచ్చావు. నువ్వు రావడం మాకు అభ్యున్నతి. నిజానికి నువ్వు రావడం నీ శరీరానికి క్లేశం. అలా రావలసిన అవసరం నీకు లేదు. ఆ సమయం కూడా నువ్వు ఒక్కడివి ప్రశాంతంగా కూర్చుంటే రమిస్తావు నీలో నువ్వు. కానీ మా కోసమని వచ్చావు, శ్రమపడ్డావు. నేనేం చేయగలను? స్వాగతం తీస్తూ అస్తు అగుగాక, రండి స్వాగతం పలుకుతున్నాను, అంతే అంతే అనగలను. హే భగవన్ స్వాగతం. నేనేం చెయ్యాలి? ఎంత అందమైన మాట చూడండి. నేను ఇది చేస్తాను కాదు, నన్ను ఏం చెయ్యమంటారు? శాసనం చెయ్యండి. గురువుని శాసనం అడగాలి. నన్ను ఏం చెయ్యమంటారో శాసించండి. మనకి నేర్పుతుంది రామాయణం. ఒక్క వాక్యం జనకుడు మాట్లాడితే అంత అద్భుతంగా, అంత అందంగా మాట్లాడతాడు. భగవన్ స్వాగతం చేస్తూ నన్ను ఏం చెయ్యమంటారు? తవానఘా, మీకు పాపములు లేవు, సమస్త పాపములు తొలగిపోయినవాడా, అసలు పాపము నీకు అన్వయము కాదు. అది బ్రహ్మర్షి యొక్క శక్తి. ఒకప్పుడు భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక ఆయన ఏడిచాడు. అయ్యా నేను చాలా తప్పులు చేశానండి, నేను పాపాలు చేశానండి. ఆయన అన్నారు, పోన్లే చేస్తే చేసావు, ఏడుస్తున్నావు, పశ్చాత్తాపం పొందావుగా, ఇక భక్తితో ఉండు, ఈశ్వరుడు పాదాలు పట్టుకో, పాపాలన్నీ పోతాయి అన్నారు. ఓ పట్టాన వింటారా చెప్తే? ఆయన అన్నాడు, మీరు అన్నారు కానీ నా పాపాలు చేసినవి ఎలా పోతాయి అన్నాడు. ఎలా పోతాయి ఎలా పోతాయి అంటే నీ ఉద్దేశం ఎవరికన్నా ఇచ్చేద్దామనా అన్నారు. అవును, ధార పోసేస్తే ఎవరైనా పుచ్చుకుంటారా? రమణులు అన్నారు, నాకు ధార పోసేయి, నేను పుచ్చేసుకుంటాను, నీ పాపాలన్నీ చేయి చాపారు. వచ్చిన వాడెంత ధూర్తుడంటే తనకు పాపం పోతే చాలు, ఆయన వెంటనే నీ చేసిన సమస్త పాపములు రమణులకు చెందుగాక అని నీళ్లు పోసేశాడు. ఆయన పుచ్చేసుకున్నారు. ఇప్పుడు ఈ పాపాలన్నీ ఎవరికెడతాయి? రమణ మహర్షి కెడతాయి కాదు అని అనుకుంటున్నాం. వెళ్ళవు. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. అగ్గిపుల్ల వెలుగుతోంది అనుకోండి, నేను నీటి చుక్క వేశాను అనుకోండి, అగ్గిపుల్ల ఆరిపోతుంది. నేను అగ్గిపుల్ల లాంటి వాడిని. నేను ఎవరివైనా పాపాలు పుచ్చుకున్నాను అనుకోండి, నేను తట్టుకోలేను. అదే ఓ పెద్ద ఎండు చెట్లు ఒక 10 అంటుకుని కాలిపోతున్నాయి. చెంచాతో నీళ్లు పట్టుకెళ్ళి ఇలా పోశాను. ఇప్పుడు ఈ చెంచాడు నీళ్లు 10 చెట్లు కాలిపోతుంటే ఆపగలవా? ఆ మంటల్లో పడి ఈ నీళ్లు కూడా ఆవిరైపోతాయి కాలిపోయి.
10 చెట్ల మంట నీటిని కాలుస్తుంది ప్రకృతికి విరుద్ధంగా. నీరు మంట నార్పాలి, మంట నీటిని కాల్చేస్తుంది. చిన్న మంట అయితే నీరు మంట నార్పేస్తుంది. నాబోటిగాడు అగ్గిపుల్ల, భగవాన్ రమణుల వంటి వారు దావానలం, అది అరణ్యం అంటుకున్న మంట. ఆ మంట నీటిని కాలుస్తుంది. ఆయనకి పాపం ఎక్కడ చెందుతుంది? ఆయన పుచ్చుకోగానే పాపాలు కాలిపోతాయి. ఎందుకంటే అది రగులుతున్న అగ్ని. గురుగీతలో పరమశివుడు అంటాడు, ఎవరు గురువు అంటే జ్ఞానానల ప్రభావీన తస్మై శ్రీ గురవై నమః. ఎప్పుడూ మనసు ఈశ్వరుడితో రమిస్తూ ఉంటుంది, ఎప్పుడూ భగవంతుడి స్మరణే, ఎప్పుడూ భగవంతుడి స్మరణే. వాడికి ఇక పాపమే ఉంది, ఏ పాపం అంటుకుంటుంది? బ్రహ్మమునందు రమించేటటువంటి హృదయం ఉన్నవాడికి. కాబట్టి భగవన్ స్వాగతం చేస్తూ, ఓ విశ్వామిత్ర మహర్షి, హే భగవన్ రండి, స్వాగతం, నన్ను ఏం చేయమంటారు, ఆజ్ఞాపించండి. ఎంత అందంగా అడిగాడో చూడండి. అంతకు ముందు అడిగాడు, వీళ్ళిద్దరూ ఎవరో క్షత్రియ కుమారుల్లా ఉన్నారు, ఈ పిల్లలిద్దరూ కోదండాలు పట్టుకున్నారు, ఈ పిల్లలిద్దరు ఎవరు ఇంత తేజోమూర్తులుగా ఉన్నారు అని అడిగాడు. వాళ్ళిద్దరూ క్షత్రియులు, దశరథ మహారాజు యొక్క కుమారులు, రామలక్ష్మణులు, సిద్ధాశ్రమంలో నా యజ్ఞాన్ని సంరక్షించడానికి వచ్చారు అని. ఏమీ లేదయా, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీ దగ్గర శివధనస్సు ఉంది కదూ, ఓసారి చూపించి చూస్తారు. ఏ రంగంలో ఉన్నటువంటి వాడికి ఆ రంగానికి సంబంధించిన వస్తువులంటే ఇష్టం. మంచి క్రీడాకారుడు అనుకోండి, ఎక్కడికొచ్చినా ఓ 4 ఆట వస్తువులు ఏముంటాయో ఆ వస్తువులు చూసి వాటి నాణ్యత అవి పరిశీలిస్తుంటాడు. అబ్బా చాలా బాగుందండి, బంతి బాగుందండి, ఈ బంతిని కొట్టడానికి బ్యాట్ బాగుందండి చూస్తాడు. ఏదో వాహనాల పిచ్చి ఉన్నవాడు అనుకోండి, ఈ కారు కన్నా ఈ కారు బాగుంటుందండి, ఇది దీంట్లో ఈ సుగుణం ఉందండి, దీంట్లో ఈ లోపం ఉందండి అని దాని గురించి మాట్లాడతాడు. ఉపన్యాసాలు చెప్పి పిచ్చున్నవాడు ఉన్నాడు అనుకోండి, ఏ విషయం బాగుంటుంది, ఏ విషయం ప్రతిపాదించడానికి చాలా సంతోషంగా ఉంటుంది అని దాని గురించి ఆలోచిస్తాడు. ఎవడికి ఏ రంగం మీద అనురక్తో వాడికి దాని మీద నిష్ఠ, దాని యందు ప్రీతి. వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళకి ధనస్సులు చూడడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అదే మామూలు ధనస్సు కాదు, శివధనస్సు, పరమశివుడు పట్టుకున్న ధనస్సు. కాబట్టి ఇప్పుడు ఆ శివధనస్సు నీ దగ్గర ఉంది కదా, ఓ జనక మహారాజా, ఆ శివధనస్సు ఒక్కసారి తెప్పించు. ఆ శివధనస్సుని చూస్తారు ఈ పిల్లలిద్దరు. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. ఈ పిల్లలిద్దరూ సారా ధనస్సు చూస్తారు. అక్కడికి వెళ్ళినందుకు జనక మహారాజు గారి మిథిలాపురం వెళ్ళినందుకు అబ్బో శివధనస్సు చూశాం అని సంతోషిస్తారు. ఏది ఒక్కసారి ధనస్సు తెప్పించు చూస్తారు అన్నాడు. అంటే విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణుల్ని కూర్చోపెట్టి అప్పటికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించినటువంటి జనకుడు వెంటనే శివధనస్సు తీసుకురమ్మని శాసించలేదు.